సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. యూనియన్ మినిస్టర్ వెళ్ళలేదు. నేనేమో మూసీలో పడుకుంటాను, మూసీలో స్నానం చేస్తాను, మూసీలో మునుగుతానేమో డ్రామా చేసినావు. కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళటానికేమో నీకు మనసు ఒప్పట్లేదు. కిమ్స్కి మొన్న పోయిండు ఎవరు? మన బండి సంజయ్. ఎన్నడు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు అంటే ఆయన మీద కూడా కేసు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి. మళ్ళీ అయితే రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. లక్ష్మణ్ గారు ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు. ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి. వస్తే చిత్తజిత్తుతోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ, కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దానిక వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదానికి పేరు చెప్పాను, మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, 1 by 1 చెప్తాను. సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఏ ట్రైన్డ్ ఇంజనీర్, ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ ఏ లీగల్ ప్రొఫెషనల్ with 31 years experience. Don't undermine my power of investigation into a subject. నేను ఉట్టిగా మాట్లాడతలేను. మీరు చూసుంటారు హూ ఇస్ పాదూర్ శ్రీనివాస్ రెడ్డి అనేది ఇప్పటి వాటికి తెలియదు. నాకు నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు. కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ ద్రోహుల్ని ఇయ్యాల బయటికి తీసుకురావడానికి వచ్చాను. అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ హూ ఐ యామ్. నాకు ఒక చరిత్ర ఉంది, ఈ బఫూన్స్కున్నట్టు కాదు. ఏదైతే ఈ ఇందాక చెప్పిన పేర్లు. కాబట్టి ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో. వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్, ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. రాజకీయంగా, సామాజికంగా నేను చెప్తున్నాను. ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి, ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్, తెలంగాణ ద్రోహి. నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఐఎమ్ రెడీ టు గో టు జైల్. ఆర్ 100 కోట్లో 1,00,000 కోట్లో ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏండ్ల కుర్రవాడు, తండ్రిని ఒకవైపు పెట్టుకొని, అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని, హీ హాజ్ వేజ్డ్ ఏ వార్ ఆన్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండు. అది ఏ మీడియా కవర్ చేయలేదు. Conducting a counter press meet on proceedings of Telangana Assembly by an individual, not by a political party, not by a politician, bloody by a private person, by a private family, is nothing but an attack on government of Telangana and Telangana Assembly. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి, ఇమ్మీడియట్గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధి పంపించాలి.
he is not a member of house, but he is finding fault and telling CM is misguiding the assembly. How dare! ఆయన రాజకీయవేత్త కాదు, మాజీ ఏది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే. ఆయనను రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట, ముఖ్యమంత్రి గారు, లీడర్ ఆఫ్ ద హౌస్. వాట్ నాన్ సెన్స్! అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఈస్ టాకింగ్. హౌ డేర్! పై నుంచి బ్లాక్ మెయిలింగ్. మేము వెళ్ళిపోతాము, వెళ్ళిపో, మీ తాతకు రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ జూబ్లీ హిల్స్లో, ఆ ఫిలిం నగర్లో మీకున్న ప్రాపర్టీస్, ఆహా ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పురి. మీకు ఎందుకంటే అవి ఉట్టి పుణ్యానికి ఇచ్చారు, ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని. 3 తరాలు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు, వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తావా? అంటే నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు, కానీ అక్కడ అతను రావటంతో మరణం జరిగింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. అంత మటుకే నేను నేషనల్ అవార్డుని, నన్ను అరెస్ట్ చేయొద్దు అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కైగి ట్విట్ పెట్టించుకుంటావు. ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు. అల్లు అరవింద్ని, అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, ఇక ఎవడు తెలంగాణ 4.5 ప్రజలు అడకదింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీ ఇవాళ బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టే వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన ఫిలిం డెవలప్మెంట్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని? ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ 4 మీద, 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ 4, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి, నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో 2-3 టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ అన్నారు, నీ నాలుకో కోస్తా, ముక్కు కోస్తా అని. ఈ సిగ్గులేని వదలు మళ్ళీ వాళ్ళెంబడే తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూ జేఏసీ నిక్కాసైన వాళ్ళు. అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాలు ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి నుంచి అయ్యిండు. దానికో చరిత్ర ఉంది. ఈ 4 బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఎవరు కిషన్ రెడ్డి, ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓయూ స్టూడెంట్స్. నేను క్లియర్గా చెప్తున్నా, కాదని చెప్పమనండి, నాకు నోటీసులు పంపించనండి, కోర్టులో చూసుకుంటా. కాబట్టి వాళ్ళు